నిశ్చితార్థం ఉంగరం కదండి? అయ్యో రింగ్ కింద పడిపోయింది. ఏమండి అక్కడ ఉంది, నేను వెళ్ళి తీసుకొస్తాను. దొరికిందండి. అయిపోయింది, ఫోన్ చేసేద్దాం భద్ర. అదా ఏమండి, మీరు పైకి ఎందుకు వచ్చారు? జాగ్రత్త, కింద పడిపోతారు. కిందకు వచ్చానా? బాబాయ్ నిజమే. అమ్మో, మీకేం కాలేదు కదా? నాకేం కాలేదండి. ఏం కాలేదుగా? అబ్బాయి నాకేం కాలేదండి. నిజంగా? నిజంగానే నాకేమీ కాలేదండి. మీరు కూల్ అవ్వండి. అమ్మయ్యా, ఎంత కంగారు పడిపోయానో తెలుసా? ఇదిగోండి మీరు నిశ్చితార్థం ఉంగరం. గాడ్, ఎన్నికల ముందు బండబూతులు తిట్టుకున్న పార్టీలు ఎన్నికల తర్వాత విలీనమైపోయినట్టు కొట్టమన్న పార్టీ, కొట్టించుకునే పార్టీ ఎంత ఇదిగా విలీనమైపోయినరా? అమ్మో, అన్నతో చెప్పాలి. ఏమమ్మా చెబుతా ఉండావు? మండ్లీ నాకు పెండ్లే, ఒక తూరి పెండ్లి చేసుకునేదానే నిండా మునిగినాను. ఏమది విడాక్కులు నవలదా అయినాయా? మీ అత్త కొండలు కొట్టుకునేదానే ఆ పెండ్లి పటాంకులు చేసినారు. ఇప్పుదా ఫోన్ చేసి 6 గంటలకు మండ్లీ నీకు పెండ్లి సూపులు, నువ్వు రావాలా అన్నా ఏమమ్మా అర్థము? ఇడు చెన్నై పొంగల్ సాంబార్ రా. కళ్యాణ దంపతిగల నీంగలాను. మాది కూడా తెలుగే సార్. అబ్బాయి పేరు చెప్పండి. అబ్బాయి బాబు. పెండ్లి కొడుకు పేరు, పెండ్లి కొడుకు పేరు రాజ్ కుమార్. రాజ్ కుమార్. ఏదే అమ్మాయి రాజకుమారి మాందిరి ఉండునా? కరెక్ట్ దా అమ్మా. పెండ్లి చేసుకుంటే నేనుదా సన్నాసినై పుడుస్తానే. అమ్మాయి పేరు చెప్పండి. అమ్మాయి పేరు అంజలి. అమ్మాయి పేరు అర్చనావా? ఏదో చూడ్డానికి ఇంపుగా ఉండనా? ఇప్పుడు అప్పుడుదా ఉండునమ్మా, తర్వాత దా కాంపురంలో కంపుదా ఉండురు. అమ్మాయి పేరు అర్చన, తండ్రి అర్చన పేరు కాదు అంజలి. ఎన్నమ్మా సోల్రే. నేను పెండ్లి సూపులకి రాకపోతే నువ్వు సచ్చి పుడుస్తావా? నేనుదా వస్తే నేనుదా సచ్చి పుడుస్తానే. సాక్షి సంతకాలకి ఎవరైనా సచ్చినారా? ఏంటిది? వచ్చినారా? ఇతని బుచ్చిబాబు. బుచ్చిబాబు. అమ్మా నువ్వు సచ్చకే నాందా 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 వచ్చి సస్తు
పెన్నుదా ఉండదా పెన్ను బుచ్చిబాబు పెన్నుందా? పెన్ పెన్ అమ్మా వస్తునమ్మా, ఒక పని చెయ్యండి, మీరు అచ్యుతానందన్ సెంటర్లోదా ఉండండి, నేనేదా అక్కడికి వచ్చి పుడుస్తును. వస్తును. ఏమి పెన్ను లేదా? పెన్ను లేదండి. ఒక పని చేస్తాము, రేపుదా నేను లీవ్, ఎల్లుండిదా సెకండ్ సాటర్డే, ఆ తర్వాత రోజుదా సెకండ్ సండే. మండే అంటారు అంతే కదా. మండే వాంగా అది. నీ పెళ్లి నేను చేసి పుడుస్తును. ఓకేదానే పోయి వస్తున్నా. ఏయ్, ఏంట్రా మా పెళ్లి చేయమని వస్తే నీ పెళ్లి సోది, సరైన పెన్ కూడా లేకుండా. ఏమప్పా రూల్స్ మాట్లాడుతా ఉండావే, ఇదిదా గవర్నమెంట్ ఆఫీస్, నీంగదా లేట్, నానేమి చేస్తున్నా. రేయ్, నిన్ను రాజా ఏమప్పా సంపుతావా? సంపు. పెళ్లి చేసుకుని పెండ్లాం చేతిలో సచ్చుడు కన్నా ఇదిదా బెటర్. పెళ్లిలో ఏముండదప్పా నా పిండాకుండు, ప్రతి వాండు పెళ్లి పెళ్లి అని సంపుతా ఉండారే. అరే బుజ్జి, కార్తీ ఛాయ హలో. ఛాయ నీ పేరేంటి? నా పేరు బాజీ. బాచియు ఎంత బాచియు? ఓహో, తెలుగులో చెప్తే అర్థం కావట్లేదు, బాగా క్లారిటీగా చెప్పాలనుకుంటా. నా పేరు బాచి. నీ పేరు ఏంటి? నేమ్ నేమ్ నేమ్. ആന്ധ്രയിൽ നിങ്ങൾ എപ്പോഴും പെൺകുട്ടികളെ കണ്ടിട്ടില്ലയോ? ఓహో, నీ పేరు ఇంత లెంగ్తా? అయినా ప్రేమకి పేరుతో పని లేదు, సెట్ చేసుకోవడం స్టేట్తో పని లేదు. నేను చెప్తానే. నాన్ మోహన్ లాల్. നിങ്ങളോ? ఆ, ലാലോ? నువ్వు నీరా జాస్మిన్. ഞാനോ? ఆ, ജാസ്മിനോ? ఆ, నువ్వు నేను కలిస్తే మలయాళం తెలుగు డబ్బింగ్ సినిమా సూపర్ డూపర్ హిట్. ഹിറ്റോ പട്ടോ? ఆ. ദാ പിടിച്ചോ. నీ అబ్బా అబ్బా ఏంటి సార్? మాయ అనుకుంటా. ഞാൻ പ്രകാശ് രാജ് జలంధర్ అయ్యో కుక్క, కుక్క ఉంది అక్కడ. ఎక్స్క్యూజ్ మీ, నన్ను వెళ్ళి తీసుకురామంటారా? ప్లీజ్. ఓకే, సొల్లు అప్పుడు చొక్కా తడిసిపోద్ది. ఈ ఫేస్ కుక్కలకు కూడా నచ్చలా. Come on, baby. Follow me. Come on, fast. Fast, yeah. Yeah. Catch me if you can. థ్యాంక్స్. ఆల్వేస్ వెల్కమ్ అండి. నువ్వు ట్యాప్ కట్టవా? పలహారం శరియాకే. ఈ రోజు నైట్ బ్యాచిలర్స్ పార్టీ అంటే అయితే ఈ మగాళ్ళందరూ పీకల దాకా తాగేస్తారు, అంతకంటే ఏముంటుంది లేదు. అరే నాయరు, బ్యాచిలర్ లైఫ్ క్యాడ్బరీ చాక్లెట్ లాంటిది, తీయగా ఉంటది. మ్యారీడ్ లైఫ్ చువింగం లాంటిది, నవ్వడం మొదలు పెడితే తీయగా ఉంటది, తర్వాతనే పిప్ అయిపోయి సప్పగా సాగిపోద్ది. అంతేనటావా? ఇప్పుడే మొదలు పెట్టా, చెప్పాలంటే చాలా ఉంది. ఒరేయ్, బ్యాచిలర్ పార్టీ అనేది లైఫ్ లో ఒకసారి వస్తుందిరా. ఈ రోజు కూడా ఈ ఎంజాయ్ చేయకుండా భయపెట్టేస్తావేంట్రా? నువ్వు వాడు మాటలే పెట్టించుకోకరా. సరే. ఆడేదో సరదాగా అన్నాళ్ళారా. రే, ఇక్కడంతా పెళ్లిళ్ళు చేసుకోలేదా? హ్యాపీగా లేరా? నువ్వు మరీ అంత సెన్సిటివ్ అనుకోలేదురా. రేయ్, ఆడేడుస్తుంది నువ్వు చెప్పిన డైలాగ్ కదరా. మరే ఆడి కాలు మీద నీ కుర్చీ కాలు ఉంది. అది సారీ రా. എല്ലാരും കൊടുക്ക്. నువ్వు కూడా తీసుకో మామా. Outside drinks are not allowed. I have my own bar and restaurant. Cheers. Cheers. Omelette. Munching. You want? బ్యాచిలర్ పార్టీ చాలా గ్రాండ్ గా అరేంజ్ చేశాడే. Cheers. వాళ్ళని చూడవే ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. పద మనం కూడా పెగ్గేద్దాం సరదాగా. ఏంటి ఊరుకోండి. వద్దు. ఏంటి బ్యాచిలర్స్ పార్టీ వాళ్ళకేనా, మనకి లేదా?
లెట్స్ గో. వద్దే చెప్పేది విను. బాబోయ్, వాళ్ళు పెగ్ తాగి ఎంజాయ్ చేస్తుంటే మనం పాలు తాగి బజ్జో అలా? नो నీకేమైనా మత్తుందా? और एक बार मैं जो कमिटमेंट करती हूँ तो मैं खुद की भी नहीं सुनती हूँ. अंकल ఎస్ నాకు పెగ్ కావాలి. ఏమన్నావమ్మా? నాకు ఒక పెగ్ కావాలి. ఆహా, అయిపోయింది. వినటానికే చెవుల్లో స్కాచ్ పోసినంత ఆనందంగా ఉంది. ఆ, తాగు తల్లి. వన్ మోర్. వన్ మోర్. ఈనాటి ఈ పెగ్గే రేపటికి జగ్ అవుతుంది. వేసే థ్యాంక్స్. వాట్ ఏ స్వీట్ రెవల్యూషన్.